కానీ గొల్ల మండపం అని. అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు నడుచుకుని వెళ్తే ఆగ్నేయం మూల మీకు ఒక పెద్ద గుట్ట లాంటిది కనిపించి, ఇదిగో ఆ గోడకి ఇక్కడ చూపిస్తున్న శిల్పం కనిపిస్తుంది. ఒక ఆయన వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడుతున్నట్టు పెద్ద బొమ్మ ఉంది చూసారా. ఆ గుట్ట పైన ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది, దానికి గుర్తుగా కింద పెట్టారు. అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే పక్కనే ఉన్న మెట్ల దారిలోంచి పైకి ఎక్కితే వెళ్ళొచ్చు. అక్కడ ఏముంది అంటే హాథీరామ్ బావాజీ గారి మఠం ఉంది. ఆయన ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తిరుమలలో స్వామి కోసం ఉండిపోయారు. స్వామి ప్రతిరోజు రాత్రి దేహంతో వెళ్ళి ఆయనతో పాచికలాడేవారు. ఆయనతో స్వామి పాచికలాడిన ప్రదేశం ఇప్పటికీ ఉంది, అది ఆ పైన ఉంది. చాలా మందికి తెలియక అది చూడరు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, అక్కడ అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ ప్రదేశంలో. అలాగే ఆ ఆశ్రమంలోనే హాథీరామ్ బావాజీ గారి సింహాసనం ఒకటి ఉంది. అక్కడ బోలెడన్ని సమాధులు ఉన్నాయి. కాకపోతే వారి సమాధి అక్కడ లేదు, అది వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఉంది. అది కూడా మనం వెళ్తే చూడొచ్చు. ఈ పాచికలాంటి ప్రదేశం మాత్రం ఇప్పటికీ దర్శించుకోవచ్చు.